అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. నేటి సమాజంలో సోషల్ మీడియా క్రేజ్ ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు లోకాన్ని మర్చిపోయి వీడియోలు తీసే యువత ఆ పిచ్చితో కన్న తండ్రినే కడతీర్చినటువంటి దారుణ ఘటన ఛత్తీస్గఢ్ లో కలకలం రేపింది. రీల్స్ చేయొద్దని మందలించినందుకు, తన ప్రవర్తనను తప్పుపట్టినందుకు ఒక కూతురు కసాయిగా మారిపోయింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న తండ్రిని కొడవలతో గొంతు కోసి చంపేసిందండి. ఛత్తీస్గఢ్ లోని కోర్బా జిల్లాలో అత్యంత దారుణమైనటువంటి ఘటన, విషాదం నింపే ఘటన. హార్ది బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాలియా గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కేవత్ 55 సంవత్సరాల అతనికి తన కన్న కూతురు చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. 27 ఏళ్ల గీతా కేవత్ తన తండ్రి గొంతును కొడవలతో కోసి చంపటం చాలా సంచలనంగా మారింది. అక్కడ మృతుడు అశోక్ కుమార్ కు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. గత 8 ఏళ్లుగా భార్య పిల్లలతో గొడవల కారణంగా అతను ఒంటరిగానే నివసిస్తున్నాడు. భార్య కుమార్తెల ప్రవర్తన సరిగా లేదని, వాళ్ళు చేస్తున్న పనులు కుటుంబ గౌరవానికి భంగం కలుగుతున్నాయని అశోక్ చెప్తానే ఉన్నాడు. కానీ వాళ్ళెక్కడా కూడా వినిపించుకోలా పెడచెవిని పెట్టారు. ఈ గొడవల వల్లనే కుటుంబం 2గా చీలిపోయింది. 2 కుమార్తెలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకొకళ్ళు చదువుకుంటా ఉన్నారు. భూ పరిహారం పనుల నిమిత్తం ఫిబ్రవరి 9న అశోక్ భార్య, 3 కుమార్తెలు గ్రామానికి వచ్చారు. ఆ రోజు రాత్రి అందరూ అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో అశోక్, అతని పెద్ద కుమార్తె గీత మధ్య వాగ్వాదం జరిగింది. గీత సోషల్ మీడియాలో పోస్టులు చేసేటువంటి వీడియోలు, ఆమె ప్రవర్తనపై అశోక్ అభ్యంతరం వ్యక్తం చెప్పాడు. తండ్రి వాడిన కొన్ని కఠినమైన పదాలు గీతలో ఆగ్రహాన్ని కట్టలు దించుకునేలా చేశాయి. ఆవేశంతో ఊగిపోయినటువంటి గీత ఇంట్లో ఉన్న కొడవలు తీసుకొని గాఢ నిద్రలో ఉన్నటువంటి తండ్రి మీద దాడి చేసింది. ఏమాత్రం కనికరం లేకుండా గొంతు కోసి చంపేసింది. రక్తపు మడుగులో పడిపోయి అన్నాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి గీత ఆ తర్వాత ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చి తాను తండ్రిని చంపేసినట్టుగా బంధువులకు చెప్పింది. సమాచారం అందుకున్న అశోక్ తమ్ముడు సంతోష్ అక్కడికి చేరుకుని చూసేసరికి అశోక్ విగతజీవిగా పడి ఉన్నాడు. నిందితురాలు గీతకు సోషల్ మీడియా, యూట్యూబ్లో వీడియోలు చేయడం అంటే గతంలో ఒక యువకుడితో కలిసి ఆమె చేసిన వీడియో పెద్ద వివాదానికి కారణమైంది కూడా. దీనిపై సైబర్ సెల్లో కేసు కూడా నమోదైంది. కన్న కూతురు చేస్తున్న ఈ పనులు నచ్చక తండ్రి మందలించడమే ఆమె పాలిట శాపమైంది. తండ్రిని అడ్డు తొలగించుకోవాలన్న కసితో ఇంత దారుణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు గీతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా తయారయ్యారు చూడండి. కన్న తండ్రి తన మంచి కోసం, తన బాగు కోసం ఇలా పిచ్చి పిచ్చిగా వీడియోలు చేయటం, సోషల్ మీడియాలో పెట్టడం, మళ్ళీ అది వివాదానికి కారణం కావడం, ఇది పద్ధతి కాదమ్మా. ఈ వీడియోలు చేయమాక, చేస్తే ఏదైనా పనికొచ్చే వీడియోలు చేయి, మంచి వీడియోలు చేయి అని చెప్పి అన్న పాపానికి ఇంత దుర్మార్గంగా అర్ధరాత్రి సమయంలో 2 గంటలకి ఇంట్లో ఉన్న కొడవలు తీసుకొని గొంతు కోసి చంపేసింది. మళ్ళీ ధైర్యంగా నేనే చంపేశానని చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ, బంధువులందరికీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ సోషల్ మీడియా పిచ్ అనేది ఎంత పరాకాష్ఠకు చేరుకుందో చూడండి. తల్లి లేదు, తండ్రి లేడు, అన్న తమ్ముడు ఏం లేదు, బంధాలు అనుబంధాలు ఏమి లేదు. నిన్ను కని పెంచి ఈ విధంగా ఇంత పెద్ద దాన్ని చేసినటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా కన్న తండ్రిని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి చెప్పండి? కనీసం బంధాలన్నీ కూడా తుంచేసుకుని నాకు నా రీల్సే ముఖ్యం, నాకు యూట్యూబ్ వీడియోలే ముఖ్యం, నాకు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడమే ముఖ్యం, నాకు అమ్మొద్దు, నాన్నొద్దు, ఇంకెవరు వద్దు అనుకునేటువంటి ఇలాంటి వాళ్ళని, ఇలాంటి మతి భ్రమించినటువంటి అమ్మాయిల్ని ఏం చేయాలి చెప్పండి? వీళ్ళకి ఏం చెప్తే వీళ్ళు దారిలోకి వస్తారు? ఏం చేస్తే వీళ్ళు మళ్ళీ మంచి మార్గంలో నడిచే పరిస్థితి ఉంటుంది? తప్పకుండా కామెంట్ చేయండి.